गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। गणानां त्वा गणपतिं गवामहे कविं कवीनाम् उपमस्त्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आणस्वन्नोतिभित्सीदसादनम्। ओम श्रीमन्महागणाधिपतये नमः। ध्यायामि। Okay. Today we are not going to do any puja. Happy? We just learn about Sri Yantra and the prayer. My purpose of visiting USA this time is to tell the people and set a new trend in the community that prayer is a lifestyle habit, not a solution for your problems. I am okay to have a desire, but I should see that my desire is not a big fire so that it's burning. కాస్త హీట్ బాగానే ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. పెద్ద మంట పెట్టేసాం అనుకోండి, కాదు. డిజైర్ ఈజ్ నెసెసరీ ఫర్ అస్ టు లివ్, బట్ ద ఉపాసన, బీయింగ్ క్లోజ్ టు గాడ్, ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద డిజైర్, ఎ టెక్నిక్ ఆఫ్ హ్యాండ్లింగ్ different moments in our life. I'm not even telling problems. నువ్వు చెప్తున్నావు దాన్ని ప్రాబ్లమ్ అని స్టాండ్ చేసి. It's a moment. Just because I compare that moment with another moment where I was happy and comfortable, I call this moment a difficulty. And all this, the mind is the culprit. So I have so many things to tackle, not outside, inside. నేను అసలు ప్రాబ్లం వదిలేసి ఇక్కడ అంటుకుపోతుంటే అక్కడ నేను చదువుతాను. దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో వేర్ షుడ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్? ఐ గాట్ సో మెనీ థింగ్స్ టు ట్యాకిల్. ఐ నీడ్ టు పుట్ మై మైండ్ ఇన్ కంట్రోల్. ఇట్ ఈస్ నాట్ గివింగ్ మీ ఎ టైమ్ ఆఫ్ మై ఓన్. చిన్నప్పుడెప్పుడో నాకు టైం దొరికింది, కానీ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్. ఐ వాజ్ ఇన్ ఏ నాట్ సో మెచ్యూర్ స్టేజ్, ఇమ్మెచ్యూర్. సో ఐ డిడ్ంట్ కంప్లీట్లీ ఎంజాయ్. ఐ వాజ్ ఎంజాయింగ్ ఎ ఫాల్స్ హ్యాపీనెస్, టెంపరరీ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ ఈవెంట్ బేస్డ్ హ్యాపీనెస్ ఆర్ థింగ్ బేస్డ్ హ్యాపీనెస్ ఆర్ ఎ పర్సన్ బేస్డ్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ సంథింగ్. ఒక గోడికాయ దొరికితే ఆనందం, దొరకకపోతే ఏడు. ఇదే నాకు అలవాటు అయిపోయింది. సో ఐ నీడ్ టు ట్యాకిల్ మై బ్రెయిన్. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్ థింగ్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్. ప్రేయర్ అగైన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, ఇట్స్ ఎ బ్రీతింగ్. నాకు హార్ట్ డిసీజ్ రాకూడదని ఏం వేసుకుంటాను? ఆస్పిరిన్ వేసుకుంటాను. కొలెస్ట్రాల్ రాకూడదని ఇంకోటి తిన్నాను. నీరసంగా ఉండకూడదని శంకరం. ఏదో ఒకటి అలా తింటూనే ఉంటాను. రాకపోయినా సరే రాకూడదు అని తింటున్నానా? వాడు ఇచ్చి మాత్రలో ఏముందో కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్, బట్ స్టిల్ ఐ బిలీవ్ దట్ స్మాల్ ట్యాబ్లెట్ అండ్ ద టైప్ ఆన్ ద బాక్స్ ఇంగ్రీడియంట్, అండ్ ఐ జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ గెట్ స్వాలో. వై డోంట్ యూ బిలీవ్ that prayer is also like that? It is necessary to prevent something happening to me. I'm not talking about accidents. I'm not talking about diseases. I'm talking about a weakness in us to handle a situation not so effectively, to handle a relationship not so effectively. So many people are failing in the relationship, coming out or being there unable to come out, or being there taking it as a thing. Agreed or not? This is what is happening.
So why all these things? Number one, a place that is important in your life. నేను కాశీకి వెళ్ళాను అనుకోండి, ఓ హిమాలయ, సపోజ్ యు ఆర్ గోయింగ్ టు హిమాలయ, యూ డెఫినెట్లీ ఫీల్ సమ్ పీస్. అంత పెద్ద ఫ్రస్ట్రేషన్ ఉంది. ద పీస్ ఈజ్ మోర్ దాన్ ద ఫ్రస్ట్రేషన్. అదే ఇంకో పుణ్యక్షేత్రం గంగానంలో మునిగే అనుకోండి, ఆవిడ ఎంత చలిగా ఉన్నా కూడా ఏదో నాకు మంచి జరుగుతుంది, అదేం కనబడదు. యు ఫీల్ దట్ యు ఆర్ క్లెన్స్డ్, యు ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ గుడ్ హ్యాపెనింగ్. ద ఫీల్ ఈజ్ దేర్. కీప్ ఇట్ aside. And here is a place, I'm not talking anything about against this country, the west and east. ఈస్ట్ సైడ్ సూర్యుడు ఉదయిస్తాడు. అక్కడ ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, హిమాలయాలు ఉన్నాయి, మానస సరోవర్ ఉంది, కైలాస పర్వతం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. A minimum guarantee is there of the support from the nature. Here, I'm on my own. The nature support. And నాకు తక్కువ ఉంటుంది, లేదని చెప్పండి, తక్కువ ఉంటుంది. If you are sure that you can handle the problems effectively and keeping your happiness and the people around you, their happiness also perfect, you don't need to pray. This is the condition. If you are sure that you are happy 24/7, 365, and also, that is a fine print, keep the people around you happy 24/7, 365. That's right. You can ask me a question, okay, suppose I pray, you guarantee that? No. The things may be better than what you are. If I don't know what is happening, ఎందుకు పంచాంగం చూస్తారు? ఎందుకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఏది బెటరు, ఏది కాదు, ఏది ఇన్ని వెతుకుతుంటావే ఓ ఇన్సూరెన్స్ పాలసీ కోసం? యూ స్టడీ సో మెనీ బుక్స్, సో మెనీ లిటరేచర్, ఇంటర్నెట్కి వెళ్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. వై డోంట్ వీ స్పెండ్ టైమ్ ఆన్ ద ఎపిక్స్, ఆన్ ద ఉపనిషత్స్, ఆన్ ద లిటరేచర్, విచ్ విల్ గివ్ యూ ఎన్ ఇన్సైట్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ఎ సిమిలర్ సిచ్యువేషన్ విచ్ మే హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అందుకోసం చేస్తున్నాం. కానీ వీళ్ళు అదే చేశారు, పొరపాటు చేశారు మన వాళ్ళు. అప్పుడెప్పుడో కలియుగం మొదట్లో చెప్పిన ధర్మాలు అప్పుడు ఉన్న స్థితి ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి, ఎక్కడ అసలు పోల్చగలమా? అదే ధర్మాన్ని ఇక్కడ చెప్తున్నారు. సుందరకాండ చదివితే నీ ప్రాబ్లం సాల్వ్. నీరు తీసుకుని నిద్ర వస్తుందా ఇలా ఊగుతూ, ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయి, చదవాలని కూడా చదువుతున్నాం. అదే సప్తాహం 7 రోజులు, ప్రతిరోజు అయిపోవని అమ్మయ్య 4 రోజులు అయిపోయింది, ఇంకొక 3 రోజులు, ఇదే ఫీలింగ్ తోటి చదువుతున్నాను సుందరకాండ. అగ్రీడ్ ఆర్ నాట్? అండ్ డే 1 to day 7 ఎక్స్పెక్టేషన్ తప్పకుండా. ఇది డే 7 కాదు, డే 1 నుండి ప్రోగ్రెస్ చూస్తాను, ఇది తగ్గిందా లేదా, ప్రాబ్లం తగ్గిలేదు. ఎవరో చెప్పారట, ఆ చెట్టు చుట్టారా ప్రదక్షిణ చేస్తే పిల్లలు పడతారని. ఇఫ్ యూ గో రౌండ్ ద ట్రీ యూ గెట్ చిల్డ్రన్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఇది మనది ఇమీడియట్ రిజల్ట్ కావాలి నాకు. అండ్ దాట్ వోంట్ వర్క్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ సుందరకాండ అండ్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ యువర్ నార్మల్ లైఫ్, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్. సో ప్లేస్ వల్ల నాకు ఐ నీడ్ ప్రేయర్ అంటే శ్లోకము కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ వెన్ ఐ సే ప్రేయర్ ఇట్స్ శుక్లాంబరధరం విష్ణు. నో, ప్రేయర్ ఈజ్ an emotionless communication with God, a communication without expectation. Only one allowed emotion is love. Unfortunately, I cannot maintain that emotionless relationship with everyone around me. I have some emotion. ఇక్కడ ఒక చోటే, ఎందుకంటే అది కథలు ఎన్నంటే అది ఏం ఖైమంటే కళ్ళు ఎరగదు అంటే ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్. So it's a communication with that supreme energy which is confined in the little form before me, in the form of a form or a yantra or a person before me.
ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్. హయ్యెస్ట్ పర్సన్ తోటి మాట్లాడేస్తే పోలే, ఈ కమ్యూనికేషన్ ఏదో ఈ శ్లోకాలు చేసి కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే గొడవలేవు కదండి. భార్యాభర్తల మీద గొడవ వస్తే నువ్వేం చేయాలి, శ్యామ మంత్రం చదువుకోవాలి లేదా ఇంకోటి చదువుకోవాలి. అది కమ్యూనికేషనే. అక్కడ చేసి కమ్యూనికేషన్లో 10% ఇక్కడ చేసినా గొడవ లేదంటండి. అని నేను ఇక్కడ మేనేజ్ చేయకుండా అక్కడికే వెళ్తున్నాను. సో ప్లేస్, యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేస్. ఓకే, దేశాలు వదిలేసేయండి, నేచరు అదంతా వదిలేదు. నా ఇంట్లో వాతావరణం నాకు మనశ్శాంతి కానీ ఆనందాన్ని కానీ కలిగించినప్పుడు, ఇఫ్ ఐఎమ్ సారీ లిటిల్ బిట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు తెలుగు, ప్లీజ్ ఫర్గివ్ మీ, బట్ ఐల్ immediately come back. The atmosphere, the environment in my house, if it is not giving me peace of mind and happiness, at least occasionally on a continuous basis, ఎప్పుడూ కలదు, అప్పుడప్పుడే రాకపోతే, don't you think that there is something need to be done? Okay, I tried talking to the people, it didn't give me. I tried many other means, it didn't give me. So here is an established, time-tested system which if you follow with certain conditions అంటే నాలా కాషాయ వస్త్రాలు కట్టుకోవాలి, మడి ఉండాలి, ఆచారం ఉండాలి, ఫాస్టింగ్, ఇవన్నీ పెడుతున్నాం. ఎక్స్టర్నల్ మీదకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఫాస్టింగ్, ఇందాక మధ్యాహ్నం క్లాస్లో ఒక ఒత్తి, 2 ఒత్తులు, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వెండి దీపం, ఇతర దీపం, ఆసనం, ఇవన్నీతో అలసిపోయింది బ్రెయిన్. అసలు శ్లోకం సింధురాన్ని వచ్చేప్పుడు ఇలా మొదలుపెడతాం, ఇన్ని చేసేసి అక్కడ ఈ ½ an hour to 2 hours అంతా ఒంటింట్లో బూర్లు గార్లు అన్నీ. సో సిస్టమ్, ఈవెన్ దో ఇట్స్ దేర్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్ ప్రాపర్లీ అండ్ యూజింగ్ ఇట్. సో ఇంట్లో వాతావరణం సరిగ్గా లేనప్పుడైనా సరే, అందుకే ఆకటి వేళలా అని అన్నమయ్య కీర్తన విన్నారా ఎప్పుడైనా? He says, don't pray every day. At least you need to realize, ఎవ్వరు అన్నం పెట్టరు, ఆకలిస్తుంటుంది. You have money, millions of dollars, but you are landed in such a place where there is no food. Can you imagine that situation? At least not to be put in a situation like that. I mean, this is electric chair, death sentence is awarded for some crime which you have not committed. At least not to be in a situation like that, you need to raju shiksha vidhinchina vellu. Everybody around you, your relations, your friends, everybody will be walking out, leaving you alone. Not to be landing in a situation, you need to. When you చెప్తూ ఉంటాడు వాడు, ఇన్ని సిచ్యువేషన్లో కూడా వన్ థింగ్ ఈజ్ కామన్, వన్ థింగ్ ఈజ్ విల్ ప్రొటెక్ట్ యూ. గోవింద 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 పిలు ఒక్కసారి. దేర్ ఐ హ్యావ్ టు లూజ్ మై సర్టన్ ఈగో, ఐ హ్యావ్ టు లూజ్ దట్ ఐ క్యాన్ డూ సంథింగ్ అన్నది ఆ ఫీలింగ్ వదిలేసి, నీవే తప్పని తప్పరం వెనుంగన్ అన్నది ఆ సరెండర్లోకి వెళ్ళి పిలు ఒక్కసారి పలుకుతుంది. నీ రేడియో, నీ మోటార్ సైకిలు, నీ కార్ అయినా రోజు వాడకపోతే సడన్గా స్టార్ట్ చేయాలంటే మొరాయిస్తుంది. నీ సిస్టము అంతే. అసలు రోజు అప్పుడప్పుడు చూస్ చేయండి, మన యాక్సిలేటర్ ఇవ్వండి, అవసరం వచ్చినప్పుడు టక్కుమని వాడుతుంది. ఉంటారా? నేనేం చేస్తున్నాను, ఐఎమ్ పుట్టింగ్ మై కార్ ఇన్ మై షెడ్. ఎప్పుడో నెలకోసారి సినిమాకి వెళ్ళడానికి గుర్ర గుర్ర అంటుంది. ఏం చేస్తున్నావు? Use your system effectively and continuously. It will protect you. You may not, कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ दिल यही छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला ही रहेगा तुम्हारे लिए. Please sing it. राइट नो, अभी तुमको मेरी जरूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे. ఇప్పుడు నాకు అక్కర్లేదు. ఐటీ మేనేజర్, BMW కార్, 4 bedroom house, children, baseball, swimming, fact.
There may be a situation where you are stuck to the wall. I'm not blackmailing, I'm not threatening you. We've seen so many. One incident will change the whole life. Doctor ఎన్నవ్వలేదు. That fellow goes to swimming pool with the children. మునిగిపోతాడు అంతే. On the roads, accidents on the roads, layoff on the roads, stocks and shares on the roads. ఎన్నవ్వలేదు. Have you not seen that? పిల్లలు పుడతారు, autism, muscular dystrophy. Have you not seen that? अभी तुमको मेरी जरूरत नहीं. అప్పుడైనా తట్టు. I will not yell at you because I love you. From the moment I've been seeing from behind the scene, where you will just think of me. So this is a protective system. I need to మీరే అంటారు. Your own friend doesn't call you for a couple of years. One fine morning you receive a call. Adit garu, ఎలా ఉన్నారు? By the way, I need help from you. ఎలా ఉంటుంది మీకు? 2 ఏళ్ల నుండి ఒక ఫోన్ లేదు, ఇప్పుడు గుర్తొచ్చానా అనుకునేది నువ్వు, కానీ అప్పుడైనా చేస్తాడా అని ఆలోచించేది ఆవిడ. అంతే తేడా మనిషికి దేవుడికి. ఇట్స్ అవర్ ఓన్ ఎథిక్స్. As a gratitude, I am praying for giving me 2 hands and 2 legs which are working still at the age of 60. For giving me a brain which is still working fine. అన్ని లిమ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎప్పుడైనా లిఫ్ట్లో స్టక్అప్ అయిపోయిన ఇన్సిడెంట్ వచ్చిందా? దెన్ యూ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రీదింగ్. అంతదాకా తెలియదు నాకు. ఇట్స్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అదే వస్తుంది. ఒక్కసారి స్టక్అప్ అయిపోయింది. హలో హలో. That's what I am doing. A perfect yogi doesn't do that. He focuses on the breath so that if he gets stuck up, then also he can manage for half an hour. Pranam, breathing technique. ఏదో ఒకటి ఉంటుంది వాడి సిస్టము. ఎమర్జెన్సీ జాగరణ. వై డు యూ డూ జాగరణ ఫర్ శివరాత్రి అండ్ వైకుంఠ ఏకాదశి? నాట్ సీయింగ్ 2 pictures on 1 ticket. Are playing cards in the night. Somehow నిద్రస్తుంది టీ ఏదో ఒకటి. ఎక్కడ ఒక నామస్మరణ ఉంది. నీ జోకర్ వచ్చిందా? నీ కాడేం పడింది? ఇది శివరాత్రి జాగరణ. ఇది కాదు. శివరాత్రి జాగరణ మే హెల్ప్ యూ when you are stuck up in a flood and caught on the branch of a tree. You cannot sleep. You need to wake up. అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. ఇట్స్ అ లైఫ్ ఎక్స్పీరియన్స్. నేనేమనుకుంటున్నాను, జాగరణ చేసి శివుడు పెళ్లి చేస్తాడు, నాకు మోక్షం ఇచ్చేస్తాడు అంటే ఇది ఎలా చేసినా పర్లేదు. ఐఎమ్ మేకింగ్ మై సిస్టమ్, బాడీ సిస్టమ్ రెడీ ఫర్ ఎనీ ఎవెంచువాలిటీస్. అది నాకు ఉపయోగపడుతుంది. సంవత్సరానికి ఒకసారి జాగరణ చేయాలి అట్లీస్ట్. ఉపవాసం, ఫుడ్ లేకపోయినా మేనేజ్ చేయొచ్చు. దానికి ఒక సిస్టమ్ నేను ప్రిపేర్ చేస్తాను. వీడేం చేస్తున్నాడు? అన్నం తప్ప సకలము తింటాడు ఆ రోజు, ఎక్సెప్ట్ ఫుడ్, రైస్, ఎవ్రీథింగ్. సో రైస్ మీద దృష్టి ఉన్నది. ఇంకేం తినొచ్చు? కొబ్బరి ముక్కలు తినొచ్చు, ఉప్మా తినొచ్చు, అరటిపండు తినొచ్చు. ఎంతసేపు వీడి ఉండాల్సిన మనసు నారాయణ మీద తప్పితే ఆ కిచెన్ మీద ఉంటుంది. కిచెన్ వాసన, ఉపవాసం కాదు, దానికి దగ్గరగా ఉంటుంది. ఇది కాదు ఉపవాసం. అందుకే సత్యనారాయణ వ్రతంలో కూడా చెప్తాడు, ఆ రోజంతా చివరకు ఏ రోజు చేసినా రాత్రి అంది ఈ వ్రతం చేస్తే మంచిది. ఈ వ్రతం అయిపోయాక బంధుమిత్రులతో కలిపి భోజనం చేసి ఆ రోజంతా సత్యనారాయణ స్వామిని గురించి అందుకుంటూ గీతములు నృత్యములతో ఆనందిస్తూ గడపాలి. ఎంతమంది గడుపుతారా చెప్పండి? ద మూమెంట్ మంత్రపుష్పం ఈజ్ ఓవర్, చలో వెకేట్ ద బేస్మెంట్, కమ్ టు ద డైనింగ్ హాల్. తర్వాత అది క్లీన్ చేసేవాడు కూడా ఉండడే. పైగా this is perfectly all right when you are living. I mean, I'm not criticizing anybody. Please don't take it personally. I'm telling the real facts which are happening in my own life and your own life also. I corrected, I learned, and I want to share with you. That's all.
No personal criticism, please. If you feel like that, my unconditional apology right now. This basement was perfectly alright before when I am living. But in the name of Avahana, I call that fellow who is residing in the Vaikuntham comfortably with the company of Lakshmi, come and be in my puja room. Fine. అంతవరకు బాగానే ఉంది. ఇది 4 hours పూజ, 3 hours పూజ. ఈ మధ్యలో పేపర్ నాప్కిన్స్ తుడుచుకుని ఇక్కడే పడాయి, కొబ్బరి పీచు తీసి అక్కడే పడాయి, ఇవన్నీ అరటిపండు తొక్కలు ఇవన్నీ అయిపోతాయి, మెస్. పూజ అయిపోయాక ఈజ్ ఇట్ నాట్ అవర్ డ్యూటీ టు క్లీన్ దట్ ప్లేస్ అండ్ గో టు డైనింగ్ హాల్? హౌ మెనీ పీపుల్ విల్ డూ ఇమ్మీడియట్లీ? భోజనం చేసాక క్లీన్ చేసుకున్నాం. దిస్ ఫెలో, పూర్ ఫెలో, వాడు అక్కడ ఆ నాప్కిన్ల మధ్య ఈ తొక్కల మధ్య కూర్చుని ఉన్నాడు. ఎవడు పిలవమన్నాడు? ఎవడిని వాడిని ఆ మెస్లో కూర్చోబెట్టుకున్నాడు చెప్పండి. వాడి కోపం వస్తుందా, అనుగ్రహం వస్తుందా? ప్రాక్టికాలిటీ. నీకు భావన లేదు, మనకి భావన లేకపోవడంలో వదిలేసి వెళ్తున్నాను. అక్కడే ఒక మనిషి, ఓ ఒబామా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శుభ్రంగా వ్యాక్యూమ్ చేసి మరీ వెళ్తాం. ఎందుకు వాడు ఉన్నాడు అక్కడ. నేను లలిత వచ్చిందా నాకు తెలియలేదు, అందుకని వదిలేసి వెళ్తాను. ఇక్కడ నుండి కరెక్షన్స్ మొదలెడతారు మనం. ఫీల్, ఆ ఫీల్ మై లవ్ అని ఆర్యాలో పాట ఉందా? బై ది వే, హూ ఈస్ ద హీరో ఆఫ్ ఆర్యా 1? ఐఎమ్ సో హ్యాపీ అండి. స్పాంటేనియస్గా ఏదో ఒకటి తెలియాలి ప్రపంచంలో, అవునా కదా? ఉపనిషత్తు తెలిస్తే ఏమిటి, అల్లు అర్జున్ గురించి తెలిస్తే ఏదో ఒక నాలెడ్జ్ అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అల్లు అర్జున్. ఆ రకంగా ఒక పాండవుల్లో ఒకరి పేరు తలుచుకున్నాం, అర్జున. రేపు పొద్దున్న పిడుగు ఏదైనా పెడితే అర్జున ఫల్గుణాల్లో ఆ మంత్రాల్లో ఒక మంత్రం చదివేశారు మీకు తెలియకుండా. ఆర్య అన్న సినిమా పదం వల్ల మన ఆర్యుల్ని తలుచుకున్నాం, ఋషుల్ని తలుచుకున్నాం. తెలియకుండానే మంత్రం నడుస్తుంది ఇక్కడ, మీరు గమనించారో లేదు. ఆ ఫీల్ ఉండాలి ఒక పూజ చేసి. సో ద ప్రేయర్ ఈజ్ అ సిస్టమ్ which I voluntarily, without any expectations, adapting to my life as a protective measure from doing a thing which is harmful for my spiritual and physical materialistic progress. Is that definition correct? I didn't think while I'm talking, so I'm just I need your guidance in correcting myself. If at all there is a mistake, it's a system, protective system, not a system I can use for begging on a daily basis or an occasional basis.